మాత్ర నమః. ఈరోజు మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పాలి. మనం జీవిస్తున్నది మన కోసమా? లేక 10 మంది ఏమనుకుంటారో అన్న భయం కోసమా? 10 మంది కోసం బ్రతకటం వేరు, 10 మంది ఏమనుకుంటారో అని బ్రతకటం వేరు కదా! అది నిజమే కదా! ఎప్పుడు ప్రతి క్షణం ఎవరో ఏదో అనుకుంటారు. ఎవరో ఏదో మన గురించి చెప్పుకుంటారు. చుట్టాలు ఏమని విమర్శిస్తారు. ఈ ఆలోచనలతోనే నీ కలల గొంతుని నులిమి చంపేస్తున్నావా? నీకోసం నువ్వు ఎప్పుడు బతుకుతావు? నీకోసం నువ్వెప్పుడు ఆలోచిస్తావు? అందరి కోసం బ్రతికే నువ్వు నీకోసం ఎప్పుడు ఎప్పుడు ఆలోచించుకుంటావు? ఆచార్య చాణక్యుల వారు ఒక అద్భుతమైన మాట చెప్తారు. లోకోపవాద భీతస్య నాస్తి సాధ్యం జగత్రయే అని. అంటే ఎవరేమనుకుంటారో అని భయపడే వ్యక్తి ఈ 3 లోకాల్లోనూ దేన్ని సాధించలేరు. నిజమే కదా! నీ బాధ్యత నీది. నీ ఆకలి లోకం తీరుస్తుందా? తీర్చదు. నీ కన్నీళ్లు లోకం తుడుస్తుందా? తుడవదు. మరి నీ నిర్ణయాలను మాత్రం లోకం తీసుకుంటుంది. లోకం ఏదో అనుకుంటుంది. నీ నిర్ణయాల గురించి లోకం ఏదో అనుకుంటుందని నువ్వెందుకు భయపడాలి? నువ్వు మంచి చేసినా విమర్శిస్తారు. సరే, చెడు చేస్తే విమర్శించటంలో బాధ ఏమీ ఉండదు. మంచి చేసినా విమర్శిస్తే విమర్శ అనేది వాళ్ళ సంస్కారం. దాన్ని భరించాలా లేదా అనేది నీ నిర్ణయం. మనకి ఎప్పుడో వేమన గారు చెప్పారు, తప్పులెన్నువారు తండోపతండంబు. ఈ లోకంలో ఎదుటివారి తప్పులను వెతికేవాళ్ళు కోకొల్లలుగా ఉంటారు. కానీ తమ తప్పులను మాత్రం తాము తెలుసుకోరు. విమర్శించే వాళ్ళలో గొప్పవారు ఉండొచ్చు, సామాన్యులు ఉండొచ్చు. కానీ పరులను వేలెత్తి చూపటం అందరికీ అలవాటే. నువ్వు చేసేది సరైందైతే ఎందుకు భయం? నీ అంతరాత్మకి తెలుసు కదా నువ్వు చేసేది మంచి అని. నువ్వు వెళ్లే మార్గం ధర్మ మార్గం అయితే ఎవరో అన్న మాటలకు నీ ప్రయాణాన్ని ఎందుకు ఆపేస్తావు? నీ విజయానికి సాక్ష్యం నీ శ్రమ కావాలి, కానీ పక్కింటి వారి సర్టిఫికెట్ కాదు. నువ్వు ఇతరుల మాటల గురించి ఆలోచిస్తూ గడిపే ప్రతి నిమిషం నీ జీవితంలో తిరిగి రాని అవకాశం. ఆ సమయాన్ని నీ ఎదుగుదలకు వాడుకో. అనవసరమైన చర్చలు, పనికిరాని విమర్శలు నీ కాలాన్ని హరించేస్తాయి. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు సలహాలు ఇవ్వడానికి కూడా రాని ఈ లోకం నువ్వు కష్టపడి పైకొస్తుంటే మాత్రం వేలెత్తి చూపిస్తుంది. అందుకే నీ నిర్ణయాలు నీవి కావాలి. నీ సంతోషం నీది అవ్వాలి. ఎవరో ఏదో అనుకుంటారు అని ఆగిపోకు. తప్పులు వెతికే వారికి నీ కన్నీరు కనిపించదు. అలాంటప్పుడు వారి మాటలకు నీ విలువైన జీవితాన్ని ఎందుకు బలి చేస్తావు? ఒక్కసారి ఆలోచించు. నీకు ఆరోగ్యం బాగుండలేనప్పుడు నిన్ను పట్టించుకుందా ఈ లోకం? నువ్వు ఏదైనా కొత్తగా చేయాలనుకున్నప్పుడు మాత్రం ఎందుకు అడ్డుపడుతుంది? నువ్వు గెలిచినప్పుడు మాకు తెలుసు తను సాధిస్తుంది అనే ఈ నోళ్లే నువ్వు ఆగిపోతే అప్పుడే చెప్పాం కదా తన వల్ల కాదని అని ఎద్దేవా చేస్తాయి. నీ కలలకు రంగులు అద్దుకోవాల్సింది నువ్వే. నీ గమ్యాన్ని చేరుకోవాల్సింది నువ్వే. నీ కాళ్లకు వేసిన లోకం అనే సంకెళ్లను తెంచుకో. ఎవరి కోసమో ఆలోచించి నీ అడుగులను ఆపేయకు. నువ్వెదిగితే చూసి ఓర్వలేని సమాజం గురించి ఆలోచిస్తూ కూర్చుంటే నీకంటూ ఒక గుర్తింపు ఎప్పుడొస్తుంది? గుర్తుంచుకో, నీ జీవితానికి నువ్వే శిల్పివి. శిల్పం చెక్కేటప్పుడు రాలే చిల్లర రాళ్ల గురించి, అదే విమర్శల గురించి. శిల్పి ఎప్పుడైనా బాధపడతాడా? శిల్పం చెక్కేటప్పుడు ఆ చిన్న చిన్న రాళ్ల ముక్కలు రాలిపోతూ ఉంటే అతని దృష్టి కేవలం అందమైన రూపం తయారు చేయటం మీద మాత్రమే ఉంటుంది. నీ జీవితం కూడా అంతే. ఈ రోజు నుంచి ఎవరో ఏదో అనుకుంటారని నీ పనులు ఆపకు. నీలోని శక్తిని గుర్తించు, ముందుకు సాగు. నువ్వు గెలిచిన రోజున నిన్ను విమర్శించిన అవే నోళ్ళు నీకోసం చప్పట్లు కొడతాయి. ఎవరి కోసమో కాదు, నీకోసం నువ్వు బ్రతుకు. గుర్తుంచుకో, సమయం విలువైనది. నీ లక్ష్యం అంతకంటా విలువైనది. నీ మనసుకి ఇది కరెక్ట్ అనిపించినప్పుడు వెనకడకు. నీ వెనక ఎవరో ఏమో అనుకుంటున్నారు అంటే నువ్వు వాళ్ళకంటే ముందున్నావని అర్థం. మనుషుల గురించి ఆలోచిస్తూ సమయం వృధా చేసుకోకు. నీ పనిని నువ్వు దైవంగా భావించు. అదే నిన్ను ఉన్నత స్థానంలో నిలబెడుతుంది.
ఇకపై ఎవరో ఏదో అనుకుంటారని ఆగిపోవద్దు, దూసుకుపో. నీ విజయానికి బాధ్యుడివి నువ్వే, నీ ఓటమికి కూడా కారణం నువ్వే. మధ్యలో ఈ లోకం కేవలం ఒక ప్రేక్షకుడు మాత్రమే. నీ జీవితం నీది. నీ విజయానికి బాధ్యుడివి నువ్వే, నీ ఓటమికి కారణం నువ్వే. మధ్యలో ఈ లోకంలో ఎవరో ఏదో అనుకుంటారని ఆగిపోతావెందుకు? నీ అంతరాత్మ సాక్షిగా నువ్వు చేసేది కరెక్ట్ అని నీకు అనిపిస్తే తల ఎత్తుకుని ముందుకు సాగిపో. విమర్శించే నోళ్ళు రేపు నీ విజయగాథని చెప్తాయి. విమర్శలకు భయపడితే విజయం దక్కదు అనడానికి ఒక గొప్ప ఉదాహరణ చెబుతాను వినండి. ఆయన ఒక చెప్పులు కుట్టే వ్యక్తి కొడుకు. రాజకీయాల్లోకి వస్తే నీ స్థాయి ఏంటి అని హేళన చేశారు. ఒకసారి ఆయన సెనేట్లో ప్రసంగించడానికి వెళ్తుంటే ఒక అహంకారి, లింకన్, మా నాన్న వేసుకున్న చెప్పులు మీ నాన్నే కుట్టారు, గుర్తుంచుకో అని అందరి ముందు అవమానించాడు. అప్పుడు అబ్రహం లింకన్ ఏడవలేదు, కోపంతో ఊగిపోలేదు. చాలా ప్రశాంతంగా చెప్తున్నారు, అవును, మా నాన్న చెప్పులు కుట్టడంలో దిట్ట. ఆయన పనిని ఎంత అద్భుతంగా చేసేవారో నాకు తెలుసు. ఆయన కుట్టిన చెప్పులు మీకేవైనా ఇబ్బంది కలిగిస్తే చెప్పండి, కొడుకుగా ఆ పని నాకు కూడా వచ్చు, నేను రిపేర్ చేస్తాను అని. ఆ మాటకి అక్కడ ఉన్నవాళ్లంతా నోరెళ్లబెట్టారు. తన తండ్రి చేసే పనిని తక్కువ చేసి మాట్లాడిన లోకానికి తన పని పట్ల ఉన్న గౌరవంతోనే సమాధానం చెప్పారు. ఆయనే ఒకప్పటి అమెరికా అధ్యక్షుడు అబ్రహం లింకన్. లింకన్ గనక ఆ రోజు నలుగురు నవ్వుతున్నారు అని భయపడుంటే ఆయన చరిత్రలో మిగిలిపోయేవారు కాదు. విమర్శించేవాళ్ళు మన స్థాయిని తగ్గించాలని చూస్తారు, కానీ ఆ విమర్శలని నిచ్చెనగా మార్చుకుని పైకి ఎదగాలి. ఎదుటివాడు మనల్ని వ్యక్తిగతంగా కించపరచాలని వాడు ఏదైనా మాట్లాడతాడు, కానీ మనం చేసే మంచి పని మీద మనకి నమ్మకం ఉంటే ఆ మాటలు గాలిలో కలిసిపోతాయి. లింకన్ తన జీవితంలో ఎన్నో ఓటములను చూశారు. వ్యాపారంలో ఫెయిల్ అయ్యారు, ఎన్నికల్లో ఓడిపోయారు. కానీ లోకం ఏమనుకుంటుందో అని ఒక్కరోజు కూడా సమయాన్ని వృధా చెయ్యలేదు. నిరంతరము ప్రయత్నిస్తూనే ఉన్నారు. చూశారు కదా, మీ జీవితంలో ఎదుటివారి విమర్శల వల్ల మీరు ఎప్పుడైనా ఆగిపోయారా? ఎప్పుడైనా మీరు చెయ్యాలి అని అనుకున్న పనిని చెయ్యలేక ముందుకి వెళ్ళలేకపోయారా? మీరు ఏ పనిని ఆపేసుకున్నారు? ఎవరి కోసం ఆగిపోయారు? ఎందుకోసం ఆగిపోయారు? ఏ లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు? మీకు ఇష్టమైతే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆ కామెంట్ చూసి ఇంకెవరైనా స్ఫూర్తిని పొందితే ఇంకెప్పుడు అలాంటివి చెయ్యకూడదు అని వాళ్ళు అనుకుంటే అంతకుమించి ఏం కావాలంటారు? చెప్పండి.